రంగమ్మ చూసేవే లక్ష్మి అప్పుడే వెళ్ళిపోతుంది. దానికేమే ఏ పూటగా ఆ పూటే రేపు ఎట్టగన్నా దిగులా వేచారమా. అవునవును, ఆశ ఎక్కువయ్యే కొద్దీ దిగులేనే మరి. రంగమ్మ ఇక నీ సంగతి చెప్పాలంటే సరేలే, నీకేం పిల్ల మేక. రేపు పెళ్లిగిళ్ళి అయ్యి కడుపున 4 కాయలు కాస్తే అప్పుడు తెలుస్తుంది అమ్మగారి సంగతి. ఓ సోస్, మనం ఎప్పుడు ఇలాగే ఉంటామే. పచ్చిముద్దలకు కూడా పావలయ్యండి. వేడా ఆలేదు ఊలేదు అంతే. చిన్నోడా వీళ్ళకి తలపు తేడా లోకలేసి పంపించు. 1వ నంబరు పోండి. ఎట్లా మోపో 10 రూపాయి కొన్నా వెళ్ళిపోయి అతను లాభం ఇచ్చి తీసుకోండి. సరే, ఆడికి మా నౌకర్ని పంపిస్తాను, అన్ని వేసి పంపించండి. అలాగే. ఏం సుబ్బన్న ఇది పడేట ఏందో మామూలు. ఓహో, రోజు నీకు ఇది ఒక ఆట అయిపోయిందే. మామూలు అంట మామూలు. వెనక జన్మలో నీకేమన్నా రుణపడి ఉండాలా అంట. ఉండొచ్చు. పోవైపా తెలుసా మన సంగతి? ఏం చేస్తావేంటి? తలగొట్టు మొలస్తావా? కొట్టు గిట్టు పీకి సుబ్బన్న చంపేస్తుంటాడు. సుబ్బన్న అన్యాయం. సుబ్బన్న అన్యాయం. ఏ తేరగా మోపు 2 నెలలకి ఎంచుకుని 10 రూపాయలు అడ్డా అమ్ముకున్నావే, అది అన్యాయం కాదు. అడ్డం వచ్చావంటే మక్కలు ఎరగడంతా. అది కాదు లక్ష్మి, వర్రైసెట్టి చూడమ్మ లక్ష్మి, సుబ్బన్న ఆగడంగా చెల్లమ్మ. మామూలు అడిగితే నోటుకొచ్చినట్టు అంటున్నాడు. అంటే మరి ఎందుకు ఇవ్వాలి నీకు రోజు మామూలు? ఇస్తే సత్తాడింది. అన్యాయంగా సంపాదించిన సొమ్మేగా. అతను అన్యాయంగానే సంపాదిస్తున్నాడు అనుకో, నువ్వు అడగడం న్యాయమేనా? అడుగమ్మా, అట్ట అడుగు. నోట్లో గడ్డి పెట్టి మరి ఉండవయ్యా బొర్రయ్యా. అడుగో మోపు, ఆ వచ్చే డబ్బులకు దీవి 10 రూపాయలు లెక్కన. లక్ష్మి, ఈ మేకపిల్ల ఏంది? అదంతా తర్వాత చెప్తానులే, ఇంటికి పద. ఇంత అన్నం తిందు గారు. ఏమే రంగమ్మ, సుబ్బన్న మన ఊళ్ళో పేరు మూసిన రౌడీ కదా, వాడిని చూస్తే లక్ష్మికి భయం వేయలేదేమే? దానికేం భయమే, దాని 10వ ఏటే వాళ్ళ అమ్మా నాన్న పోయినా రెక్కల కష్టం చేసుకు బతుకుతోంది. ఒకళ్ళని పల్లెత్తు మాట అనదు, ఒకళ్ళు అంటే పడదు. నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళ ముందు ఎంతటోళ్ళైనా తలొగ్గాల్సిందేగా. అంతేగా. ఊరికే చేయి చేసి అడుగుతుంటా నాకు మాత్రం సరదా ఏంటి చెల్లమ్మ. దేహశ్రమ ఎక్కువ చేస్తే గుండె జబ్బు వస్తుందని చెప్పాడు డాక్టర్. ఏదో పై పనే కదా అని ఇంతకాలం ఆ జమీందారు గారి కమతాలేమో చూస్తుంటుంది. ఇప్పుడేమో గవర్నమెంట్ వాళ్ళు లాక్కుంటారని ఆ జమీందారు గారు ఆ భూములన్నీ తెగనమ్మేశాడు. నాకేమన్నా పని లేకుండా పోయా. ఏం చేయమంటావు చెప్పు? ఆ జమీందారు పుణ్యమా అని ఇప్పటికీ ఈ సుబ్బన్నకి ఈ గతి పెట్టింది. చిచ్చుబుడ్లు, ఆటో బాంబులు, ఏరోప్లేన్లు అన్ని తెచ్చావుగా? అవన్నీ తెచ్చాను. అయితే దీపావళి రోజు అన్ని నేనే కలుస్తా. నువ్వే కాల్చు. అయితే ఇప్పుడు కూడా కొన్ని కాలుస్తా. ఏమండి, పట్నం వదిలి రాబుచ్చి కాలేదా? అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? మరి ఇదిగో వస్తానని ఇప్పుడు రావడం. ఏం చేయమంటావే, వెళ్ళిన పని అటువంటిది, మరి కావద్దు. ఏమండి, ఇందులో ఏముంది? ఏముందా? నువ్వు చూస్తే కళ్ళు జిగి 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 జిగేలమంటాయి. అన్నట్టు మర్చిపోయాను, మీకోసం 2 రోజుల నుంచి కాచుకుని ఉన్నారు. ఎవరా మహానుభావుడు? మీ మేనత్త కొడుకట. వీరభద్రుడా, కొంప ముంచావే. ఏమిటండి? ఏం పని చేశావే? వాడిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావే? నేను ఇప్పట్లో రానని చెప్పలేకపోయినావా? చెప్పాను. వింటేనా? మీకంటే మొండి కట్టంలో ఉన్నాడు. హలో ఓ వీరభద్రమా,
వచ్చావే లేదు బాబా దారి వెంటే వచ్చా. నీ ముఖం చూస్తే అలా కనిపించటంలా. ఆ చెమట ఆ అవతారం నేను స్నానం చేసినపో అయిపోయింది బావా. అయితే మరి భోజనానికి లే. అది అయిపోయింది. అది అయిపోయింది. భలే వాడివిరా, అప్పుడే ప్రయాణం పెట్టుకున్నావన్నమాట. అబ్బే నీతో అర్జెంట్ పని నుండి వచ్చాను బావా. ఏమిటో? పీకల మీదకి వచ్చింది, అర్జెంట్ గా ఓ 10,000 రూపాయలు కావాలి. 10,000? ఏమండి? ఏం లేదు, కాసిన మంచినీళ్ళు తీసుకురా. బావా నీళ్లు తాగక్కర్లేదులే బావా, ఈసారి వడ్డీ. ఇదిగో భద్రం, నువ్వు చెప్తే నమ్మవు గాని నా దగ్గర 10 కూడా లేవురా. ఎలా నమ్మను బావా, మొన్ననేగా భూములను నమ్మేశావు, మరి ఆ డబ్బంతా ఏం చేసినట్టు? పట్నంలో పరిశ్రమల్లో పెట్టేశాను రా. అదంతా నాకు తెలియదు బావా, నువ్వు డబ్బు ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి అంతే. ఒరే 10,000 ఎక్కడి నుంచి తెమ్మంటావురా? పోనీ 5,000 ఇవ్వు. 5,000? పోనీ 2,000 ఇవ్వు. ఇక బేరం ఆడకు, కనీసపు కోరిక కోరాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కోర్టులో కట్టాలి, లేదా ఊరేసుకు చావాలి. సరే చావు అంటావా, ఎక్కడో ఎందుకు, ఇక్కడే చేస్తాను, నీ కళ్ళ ముందే ఊరేసుకు చేస్తాను. ఆ పని మాత్రం చేయకు. అయితే ఇవ్వు. శతమంటివిరా. ఏమే ఇలారా రాదే. ఈ తాళాలు అక్కడ తగలే. $2,000 పాపం మీ అక్కయ్య అక్కడ ఇక్కడ దాచుకున్నదంతా పోగేసి తెచ్చాను. థ్యాంక్స్ బావా. అన్నట్టు నువ్వు అర్జెంటుగా పోవాలన్నావుగా, బయలుదేరు. మరి ఇప్పుడు రైలు లేదుగా? ఎందుకు, మన కారు ఉందిగా, అందులో వెళ్ళు. ఐడియా బావా, థ్యాంక్స్. వెళ్ళిరా. అలాగే రే చిట్టయ్య, అయ్యా అయ్యగారిని పట్నం తీసుకెళ్లి వదిలేసిరా. అటే స్పీడ్ బోట్ జాగ్రత్త. వెళ్ళొస్తాను బావా. శుభం. వెళ్ళొస్తా. ఒరే భద్రయ్య, పెట్రోల్ పోసుకొని మరీ తగలడు. అలాగే బావా. బావా అవసరమైతే కారు 4 రోజులు ఉంచుకుంటాను. కారు 4 రోజులు ఉంచుకుంటాడా? కర్మ కర్మ. ఏమండి, డబ్బు కారు ఇచ్చి ఆయన సాగనంపాల్సిన అవసరం ఏమిటి? ఏమిటా చెప్తా, లోపలికి రా. వాణ్ణి అలా సాగనంపకపోతే ఇవన్నీ మనకు దక్కవు. బంగారం బంగారం ముద్దలు. మెల్లిగా మాట్లాడు, కోడలకు చెవులుంటాయి. మనకే మతులుండవు. ఏమిటే నువ్వు అనేది? లేకపోతే ఏమిటండి, బంగారం లాంటి భూములు అమ్మి ఇదే మీరు చేసింది? అవునే, మట్టి అమ్మి బంగారం చేశాను. పలుగు పలుగు. పలుకుతూనే ఉన్నా. పలకటంగా అదే పలుగు. గడ్డ పలుగా ఎందుకు? ఎందుకేమిటి, ఇంత బంగారం ఈనపెట్లో కూడా దాచకూడదు. వెళ్ళి పట్రా. అత్త, గిద్దుడు పాలి అత్త. గిద్దుడేం కర్మే, చీటికి ముందు వచ్చుంటే చెంబుడు ఇచ్చేదాన్ని. ఆ మునసబు గారికి ఏదో వైద్యానికి కావాలని సుక్క లేకుండా ఇప్పుడే పిండుకుపోయారు. సరేలే అత్త. ఆసిముండా ఎంత ఎవరిది ఎవరిది మేకపిల్ల? వాళ్ళ అమ్మదయ్య గారు. మీ అమ్మమ్మదేం కాదు. ఇదేం బంగళా అనుకున్నావా, నీ గుడిసి అనుకున్నావా? మేకల్ని పందుల్ని తోడటానికి. మేకపిల్లకేం తెలుస్తుంది బాబు, మేళ్ళు గుడిసెలు తేడా తెలియదే. ఒక్కసారి కాళ్ళు విరగొట్టేసరి తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల. ఈ వయసులో మనుషులకే తెలియదే తప్పు ఒప్పు. ఎవరివే నువ్వు, ఎదిరించి మాట్లాడుతున్నావే? ఒరే భీముడు, అయ్యా ఈ మేకపిల్ల నాకు పోయి కట్టాయి. ఎందుకులే బాబు, తల్లి లేని పిల్ల. పాపం లేదు పుణ్యం లేదు. తల్లి లేని పిల్ల అయితే నీకు ముద్దు, మాకేం ముద్దు? అదేంటండి బాబు, మన చిన్నబాబు గారే పగలగొట్టారనుకోండి, అప్పుడు చేస్తారు. ఎంత పొగరే నీకు! మా చిన్నబాబుని నీ మేకపిల్లతో పోలుస్తావా? కాల్స్తాను నిన్ను, నీ మేకపిల్లను కూడా కాల్చేస్తాను. ఒరే భీముడు, అయ్యా దీన్ని పోనివ్వక. నువ్వు వెళ్ళమ్మా, ఆయన అనంత పని చేస్తారు. వెళ్ళు. అలాగేమ్మా.
పంతులువా అదెక్కడా పారిపోయింది లేకపోతే కాల్ చేసేవాడిని కాల్చడానికి ఏటు పాకైతే ఏమిరా లేకపోతే కాల్ చేసేవాడిని పంతులు బతికిపోయినావు రా పంతులు గాబరా పడక పంతులు ఇక మీద మా అబ్బాయికి నీ ట్యూషన్ అక్కర్లేదు మేమంతా పట్నం వెళ్ళిపోతున్నాం అక్కడే ఏదో ట్యూషన్ చెప్పించి హై స్కూల్లో చేర్పిస్తాం ఏమన్నా అమ్మా పంతులు గారికి పలహారం పెట్టింది రండి పంతులు పాపం పంతులు వచ్చి పిరికి చాలా ధైర్యం ఏమండి పట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా హై స్కూల్ ఏమిటండి కాలేజీలో చేర్పించక ఓసి బయట హై స్కూల్ తర్వాతే కాలేజ్ ఏం అదంతా నాకు తెలియదు అబ్బాయి మాత్రం డాక్టర్ కావాలి అంతే డాక్టరా వీల్లేదు వాడు జమీందారు గారు తగలైపోతుంది ఉండమ్మా లక్ష్మి ఉండు ముందుగా ఉప్పు నీళ్ళు రాస్తే కాస్త చల్లబడుతుంది ఉప్పు నీళ్ళ వద్దమ్మా వద్దు నాకు ఇంకే వైద్యం వద్దమ్మా అయిపోయింది నా కాలం తీరిపోయిందమ్మా అమ్మా అమ్మా పర్వాలేదమ్మా మరేం పర్వాలేదు మీరేం భయపడకండి అమ్మా మీరేం భయపడకండి నాకు ఒక్కటే భయం బాబు నా బాబు ఏమైపోతాడు వీళ్ళు ఇంకెవరు చూసుకుంటారు వీళ్ళకి ఇంకా దిక్కెవరు బాబు బాబు నేను వెళ్ళిపోతున్నాను నాన్న ఈ ప్రపంచంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను అమ్మా అమ్మా ఇలా చూడండి బిడ్డతో ఎందుకమ్మా అలాంటి మాటలు మీరు నెమ్మదిగా ఉండండి బాబుకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను లక్ష్మి నువ్వెవరు నా బాబు ఎవరు ఏమిటి రుణాలు పంతు అంతే ఉందమ్మా మనిషికి మనిషి మాత్రం చేయలేకపోతే ఇంకా ప్రపంచమే ఉందమ్మా లక్ష్మి నువ్వు దేవతవమ్మా దేవత నీ మేకపిల్ల ప్రొద్దున్నే ఇంటికి వస్తే కసిరి కొట్టారు తల్లి లేని పిల్లని నువ్వెంత బ్రతులాడిన కాల్చి చంపేస్తానంటారు ఆఖరికి వారే కాలు చచ్చిపోయారు ఇప్పుడు నేను పోతున్నానమ్మా నా బాబు తల్లి తండ్రి లేని వాడైపోతున్నాడు లక్ష్మి బాబా ఎందుకమ్మా ఎందుకమ్మా మాటలు అవన్నీ మర్చిపోండి అమ్మా మర్చిపోండి పోతున్నారు లక్ష్మి పోతున్నారు లక్ష్మి నా బాబుని నీ చేతుల్లో పెడుతున్నాను వాడికి ఇక తల్లి తండ్రి నువ్వు వాణ్ణి చెప్పండమ్మా చెప్పండి వాణ్ణి లాయర్ చదివించాలని వారు కాదు డాక్టర్ చదివించాలని నేను ఈరోజే ప్రొద్దున్నే దెబ్బలాడుకున్నాను బ్రతికుంటే నా మాట నెగ్గేది అలాగే అమ్మా తప్పకుండా బాబుని డాక్టరే చదివిస్తాను తప్పకుండా నా చేతిలో చేరి ప్రమాణికంగానమ్మా ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను లక్ష్మి బాబు డాక్టర్ డాక్టర్ లక్ష్మి బంగారు
సరేగా లక్ష్మే, ఆ జమీందారు గారు తాలూకు ఎవరైనా ఉండారేమో విచారించే వాళ్ళ బిడ్డ నాళ్ళకి అప్పచెప్తే పోలా. ఓకే పోతుంది. చచ్చిపోయిన మనిషికి ఇచ్చిన మాట కాస్త పోతుంది. ఆ మాటే ఏం చూసుకిచ్చావు అంట. చెప్పా ఏం చూసుకుని ఇస్తారేంటి? ఆ. మన ముందు వెనక చూసి కూర్చుంటే పోయే ప్రాణాలు అవుతాయా? అందుకని తొందరపడి ఎట్ట పడితే మాట ఇటానా? ఇదిగో సుబ్బన్న, నేనేం తెలుగు తక్కువగా మాట ఇవ్వలా, బాగా ఆలోచించే ఇచ్చాను. అయితే చెల్లమ్మా, ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటావు అంతేనా? మరి సచ్చినోళ్ళకి ఇచ్చిన మాట ఎవరైనా తప్పుతారేంటి? చెప్పటం తేలికే, చేసేటప్పుడు తెలుసుద్ది. ఏమనుకుంటున్నావా చెల్లమ్మా? నువ్వు సాకాల్సిందే మేకపిల్లని కాదు, జమీందారు బిడ్డని. చూడు సుబ్బన్న, పేదోళ్ళు గొప్పోళ్ళు అనేది డబ్బున్నంత వరకే, అది పోయిన తర్వాత అంతా ఒకటే. అట్టాగే అనుకో. ఆస్తులు పోయినా వాళ్ళ గుణాలు బావు. చెప్ప ఆ జమీందారు మీద కసంతి పసిపెట్టి మీద చూపిస్తావే, నా అగచాటు నేను పడతాను. నీకెందుకు? తమ్మిడి సంపాదించే దారి తెలియదు కానీ ఇంకొకళ్ళు తినిపోతున్నారని ఏడుపు. లక్ష్మి, నాకా ఏడుపు? నాకంటే ఏడుపు ఎంత మాట అన్నావు? సరే, నీ అగసాట్లేదు నువ్వే పడు, నేను పోతాను. కడుపులో కాలితే సరే, మళ్ళీ ఇక్కడికే వస్తావు. చూస్తావుగా. ఆవిడ చెప్పింది నిజమే లక్ష్మి. నువ్వే ఆలోచించు. పెద్దింటి బిడ్డని పెంచాలన్నా, అంతంత చదువులు చదివించాలన్నా మాటలతో అయ్యే పనే. కాకపోతే మాని, ఎన్ని కష్టాలు పడైనా సరే ఆ అమ్మకిచ్చిన మాట దక్కించుకుంటాను అంతే. సరే వెళ్ళొస్తాం. నా చేతిలో చేరివి ప్రమాణకంగానమ్మా, ఎన్ని కష్టాలు పడైనా సరే బాబుని తప్పకుండా డాక్టర్ చదివిస్తాను. బాబు బాబు ఏడవకు బాబు, ఏడవకు బాబు. చూడు బాబు, పోయిన మీ అమ్మని తీసుకురాలేను కానీ నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. పొద్దున్నే బడికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి నీ చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇక్కడ మళ్ళీ నా చదువు అయిపోయింది. అమ్మా నాన్న నన్ను పట్నంలోనే చదివిస్తామన్నారు. అలాగా బాబు, అయితే నిన్ను పట్నమే తీసుకెళ్తా. అక్కడ నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యి మీ అమ్మ కోరిక తీర్చాలి. వగైరా సకల సామానులతో సహా నాకు తన సమ్మతితో విక్రయించడమైనది. ఏంటయ్యా నీ పురాణం? త్వరగా కానీ. లేదమ్మా, ఇదిగో ఈ కాగితం మీద కాస్త ఏలుముద్రి. ఎక్కడ? ఇదిగో పట్టుకో బాబు. ఇది ఇదిగో డబ్బు ఎంచుకో అమ్మా. సర్లే. ఇదిగో అయ్యలు అయ్యలు, మీరు కూడా ఏలుముద్రలు అడగండి. నేనెందుకయ్యా? సాత్వికానికి లేవయ్యా. ఇదిగో నీ పిచ్చి కాకపోతే ఏమిటే లక్ష్మి ఇది? పట్నానికి పోయి ఈ పిల్లల్ని చదివిస్తావా? ఏం చేయమంటావే అత్త, ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత పట్నం ఏంటి, సీఎంకైనా సరే తీసుకెళ్లాల్సిందే. చచ్చిపోయిన అమ్మకు మాట ఇచ్చాను అంతే. రా బాబు. అంత రుణానుబంధం దేవుడు ఎవరికైనా రాసి పెట్టాడు. కాకపోతే తానెవరు, ఆ పిల్లాడెవరు? నాయనా సూర్యం, నీ చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. అత్తయ్యని మామయ్యని అడిగానని చెప్పు. పద్మ ఉన్నదే పద్మ, వట్టి పిచ్చి పిల్ల. ఒరే నాయన, పద్మకు నువ్వంటే పంచ పురాణాలు. బావా బావా అని ఒకటే కలవరిస్తుందట. మాఘమాసంలో పెళ్లి చేయిస్తానని అత్తయ్యకి చెప్పు. వింటున్నావా? ఏం వింటున్నావురా? అదేనే, మాఘమాసంలో అత్తయ్యకి పెళ్ళని చెప్పావుగా. కర్మ, అత్తయ్యకి పెళ్ళేవట్రా? నీకు పద్మకి పెళ్ళని చెప్పు. ఓహో అదే, సరేలే. మాఘమాసంలో నీకు అత్తయ్యకి పెళ్లి, నీకు పద్మకి పెళ్ళని చెప్తానులే. ఉండాకోరా, అవును పట్టుకుని వసంతాలు ఆడతావట్రా? అక్కడ ఇక్కడే దిగొద్దు. నీకు ఉద్యోగం ఇప్పించి ఇంత చేశాడు మీ నరసింహయ్య. ఏమన్నా అనుకుంటాడు. నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండు. వారానికి ఒకసారి 4 పెట్టించుకో, తల అంటించుకో. సరేలే, ముందు దిగు, రైలు వెళ్ళిపోతానంటుంది. వస్తాను. వెళ్ళగానే ఒక కార్డుకి రాసిపారే. సామాన్ అంతా జాగ్రత్త నాయన. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. వస్తా జాగ్రత్త.
ఆగాగు, ఇంకా ఎక్కడ ఎక్కుతావు? నా నెత్తి మీద ఎక్కు. అక్కడే ఉందయ్యా పట్టతల దాని కింద పడతాను. అటాపో గోళం జాగా ఉంది. అమ్మో బాబోయ్, అది సరేనయ్యా, అసలు నువ్వెట్టా పట్టావు అని. నీలాంటి వాళ్ళు నలుగురు ఎక్కితే ఇంక మాకు జాగా ఎక్కడ ఉంటది? చెప్పొచ్చు. ఏంటయ్యా అలా చూస్తావు? సర్దుకో కొంచెం. సర్దుకుంటాలే. కానీ ఎవరు నువ్వు? ఎవరి మీది? పర్వాలేదే, అందరిలాగా కసు గుసు అనుకుంటా జాగా ఇచ్చావు. చూస్తే భలే మంచి మనిషిలా ఉన్నావే. చూస్తే నువ్వు చాలా అసాధ్యురాల్లా ఉన్నావే. ఏ లేకపోతే ఏమిటి నీ జబర్దస్తి? జబర్దస్తి ఏంటి? డబ్బిచ్చాను, టికెట్ కొన్నాను, రైలు ఎక్కి కూర్చున్నాను. ఎంత ఇచ్చావేమిటి డబ్బు? వాళ్ళు అడిగినంత. ఇది సెకండ్ క్లాస్ తెలుసా? ఏ క్లాస్ ఎవరికి తెలుసు? నీకు తెలియదు కనుకనే నేను చెబుతున్నాను, విను. మనం కొన్నది 3వ క్లాస్ టికెట్. అయితే ఏందిలే బాబు, వాళ్ళు ఇచ్చారు, కొన్నాం. మనకే, మనం పట్నం వెళ్ళాలి, వెళుతున్నాం అంతే. ఓహో, పక్కన దాకా పెట్టావు ప్రయాణం. సరే సరే, దిగు ముందు. ఏ ఈ రైలు పట్నం దాకా వెళ్ళదేంటి? రైలు పట్టణం దాకా వెళ్తుంది, కానీ నువ్వు ఈ పెట్లో వెళ్ళడానికి వీల్లేదు. స్టేషన్ వస్తే నువ్వు చెప్పిన దాకా ఉంటానేంటి? నేనే దిగిపోను. పల్లెటూరు పిల్ల చేరి గలం చేస్తుందండి. ఈవిడేనండి, ఇది సెకండ్ క్లాసు, ఎక్కకూడదని చెప్తే డబ్బా ఇస్తుంది. డబ్బా ఇది. అమ్మా, నీ టికెట్ ఏది? ఉందిలే. అమ్మా, ఇలా అయ్యి. ఏంటండి, డబ్బిచ్చుకుంటే మీకెందుకు ఇవ్వాలి? అమ్మా, నేను టికెట్ కలెక్టర్ని, నీ టికెట్ పట్టుకుపోను, చూసి ఇస్తాను. ఇలా అయ్యి. ఓహో, అయితే ఇదిగో చూసుకో. అమ్మా, ఇది 3వ క్లాస్ టికెట్, నువ్వు ఎక్కింది 2వ క్లాసు. అయితే ఏ? అమ్మా, ఇందులో వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు కట్టాలి. ఎందుకు? అమ్మా, ఇది పరుపులు పెట్టి. మాకు పరుపులు అక్కర్లేదు, తలగళ్ళు అక్కర్లేదు, కింద కూర్చుంటా. సత్యం సత్యం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట విని ఎక్కువ డబ్బు కట్టు, లేకపోతే వేరే పెట్టులోకి వెళ్ళు. అమ్మా, ఎంత ఇవ్వాలే? 10 రూపాయల 75 నయా పైసలు. 10 రూపాయల 75 నయా పైసలు. 75 నయా పైసలా? తీసుకోండి. ఇదిగో, ఈ డబ్బు ఈ 2 కాళ్ళ మనిషికే, ఈ 4 కాళ్ళ మేకపిల్లకి కాదు. అవునమ్మా, మేకపిల్లని పెట్టులో తీసుకెళ్ళకూడదు. ఏ కావాలంటే దీనికి కూడా డబ్బు తీసుకో. అమ్మా, టైం అయిపోతుంది, దిగు ముందు. ఏదో రైలు నువ్వును చిన్న మేకపిల్ల ఎక్కించుకుంటే కొంప మునిగిపోద్దట. రా బాబు, పోదాం. ఏంటి మూట? హైదరాబాద్ స్టేషన్కి వెళ్తే అల్లుడొచ్చే రైలు బండి 6 గంటల లేటు రో రయ్యో కొయ్యోడ గజం గజం. ఏ గజమా అట్ట గజమా? లక్షణంగా గజలక్ష్మి అని పేరు పెట్టి పిలవక గజమట గజం. అది గదే, మహాకవులంతా నీలాంటి ఆడవాళ్ళని గజగమ్మనలు అన్నారు కదూ, అందుకని ముద్దుగా గజం అని పిలుచుకుంటున్నానే. గజం, నా గజం. అమ్మా, అవునండి, అన్నట్టు అల్లుడేడి? 6 గంటలు ఆలస్యంగా వస్తున్నాడు అంతే. ఏం వర్జం ఉందా? అబ్బే, మన అల్లుడు ఇక్కడ కదూ బండి, అందుకని 6 గంటలు ఆలస్యమైంది. 6 గంటలా? అరగంట 6 గంటలు సరిగ్గా విన్నారా మీరు? ఒసే గజం, నేను హెడ్ మాస్టర్ని. అయితే అల్లుడు వచ్చే వరకు అక్కడే ఉండి వెంటబడి రాక ఇంటికి ఎందుకు వచ్చారు? గుడ్ గుడ్. ఒసే గజం, మనకు వివాహం ఇంత కాలం అయింది కదా, ఏనాడైనా పెందలాడే రావాలని నేను తొందరపడ్డాను.
కానీ ఇవాళ స్కూల్ తెరుస్తున్నారు కదూ, నా కర్మ కాదు హెడ్ మాస్టర్ గనక అరగంట ముందుగా వెళ్ళాలని దాకా వచ్చాను అంతే. అయితే వెంటనే వెళ్ళి స్నానం చేసి పోవచ్చొద్దు కానీ. గుడ్. అత్తగారు పెళ్లి ఎలా చేస్తామన్నారు, ఎక్కడ చేస్తామన్నారు? అబ్బబ్బబ్బబ్బ, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాడిని స్నానం చేయనివ్వే. లేవు, స్నానం చేస్తాను. నువ్వు కూర్చోనైనా చచ్చా, నీలా సన్నీళ్ళ స్నానమే కర్మ, వేడి నీళ్ళే పెడతాను నేను. ఈలోగా కాస్త కాఫీ చేసి తీసుకురా. నాకు కూడా ఆ చేతితో ఒక లోటా కాఫీ. చచ్చా, ఉత్తి కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా చేసి తీసుకొస్తాను. ఉప్మా బట్ట, వాడికి ఉప్మా అంటే మంచి ఇష్టం. నీకు ఇష్టమని చెప్పరాదు, ఎక్కడానికి అదేం వీల్లేదు. చట్నీ, సాంబారు, ఇడ్లీ అన్ని తయారు చేసి తీసుకొస్తాను. వెళ్ళండి, మీరు వెళ్ళి మీ కొడుకు తీసుకొని వెళ్ళండి. నువ్వు కూర్చోనైనా, ఈ లోపల అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి ఇవన్నీ ఒక్క క్షణంలో చేసి తీసుకొస్తాను. మీరు ఇంకా కూర్చున్నారేమండి? బా ఏ కాదు, బ్రతికాం. పోబా బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పారు, వీసడు గుద్దులు గుద్దారు. ఏం బా బాగుందా? బాగుంది. వచ్చాడే మా బావ, చాలు. మరి ఇంకేం కావాలి బా? మంచినీళ్ళు. చిచ్చి, మంచినీళ్ళే కర్మ, షర్బత్ చేసి పట్టుకొస్తాను. షర్బత్ తీసుకురా. షర్బత్ తీసుకురానా? బా ఒరే సూర్యం, నువ్వు కనుక ఇక్కడ ఉంటే నిజంగా చస్తావు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతే నువ్వు బ్రతుకుతావు. బా ఏమైనాడబ్బా బా 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 వెళ్ళిపోయాడు నాన్న. వెళ్ళిపోయాడు, పెట్టే పక్క తీసుకు పారిపోయాడే. ఏమన్నారు? అల్లుడు వెళ్ళిపోతే గుడ్డ? ఇల్లు వెతుకుంటూ వచ్చిన అల్లుడు వెళ్ళిపోయినందుకు సిగ్గు అది మీకు? పైగా గుడ్డట, గుడ్డు. అది కాదే. ఏది కాదు, వెంటనే వెళ్ళి అల్లుడు తీసుకురండి, వెళ్ళండి.